Hi friends, welcome to our channel Voice of Vignan. ప్రజెంట్ మనం తెలుసుకోబోయేది ఒక ఫ్లైట్ గురించి. అది 2014 సంవత్సరం మార్చ్ 8. ఈ తేదీ చరిత్ర ఒక చీకటి రోజుగా లిఖించబడింది. ఆ రోజు రాత్రి 12:41 మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్ కు బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 370 బయలుదేరిన కొద్దిసేపటికి అదృశ్యమైంది. ఇందులో 12 మంది స్టాఫ్ తో సహా 239 ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. టేక్ ఆఫ్ అయిన 40 నిమిషాల తర్వాత థాయిలాండ్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు పైలట్ కెప్టెన్ జహారీ అహ్మద్ షా పంపిన చివరి మాటలు ఏంటంటే గుడ్ నైట్ మలేషియా 370. ఆ తర్వాత అంతా నిశ్శబ్దంగా మారింది. రాడార్ సిగ్నల్స్ నుంచి MH370 మాయమైపోయింది. అయితే విమానం అదృశ్యమైన వెంటనే భారీగా గాలింపు చర్యలు స్టార్ట్ అయ్యాయి. ఫ్లైట్ గురించి గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. అయితే మొదట్లో వీళ్ళందరికీ కొంచెం గందరగోళానికి గురైపోయారు. అదేంటంటే ఫ్లైట్ 370 ఆఖరిసారిగా రాడార్ లో కనిపించిన తర్వాత దాని ట్రాన్స్పాండర్ ని ఆపేశారు. ట్రాన్స్పాండర్ ఏంటంటే ఇది విమానం ఎక్కడుందో గుర్తించే పరికరం. ట్రాన్స్పాండర్ ఆగిన తర్వాత అనుకోకుండా విమానం దిశ మార్చుకుంది. అది బీజింగ్ వైపు వెళ్లకుండా మళ్ళీ పశ్చిమానికి మలేషియా ద్వీపకల్పం మీదుగా ఫ్లై అయింది. తర్వాత మాల్కా జలసంధి దాటి దక్షిణ హిందూ మహాసముద్రం వైపు అయితే బయలుదేరింది. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే విమానం దారిని ఎందుకు మళ్లించారు, అసలు దీని వెనుకున్నది ఎవరు అనే కొన్ని క్వశ్చన్స్ అయితే వాళ్ళకి రేజ్ అయిపోయాయి. అయితే ఈ కేసులో దర్యాప్తు చాలా కీలకంగా మారిపోయింది. ఇన్మార్సాట్ అనే ఒక శాటిలైట్ ఉంది. దాని నుంచి ఒక డాటా అయితే వచ్చింది మనకి. విమానంలోని కమ్యూనికేషన్ సిస్టమ్ విమానం అదృశ్యమైన తర్వాత కూడా ప్రతి గంటకు ఈ శాటిలైట్ కి ఆ విమానం నుంచి కొన్ని సిగ్నల్స్ అయితే వచ్చాయి. ఆటోమేటెడ్ పింగ్స్ లేదా హ్యాండ్ షేక్స్ పంపుతూనే ఉంది. ఈ శాటిలైట్ డాటాను విశ్లేషించిన తర్వాత దర్యాప్తు సంస్థలు MH370ని దక్షిణ మహాసముద్రంలో 7 గంటలు ప్రయాణించినట్టుగా నిర్ధారించారు. విమానంలోని ఫ్యూయల్ అయిపోవడంతో ఎవరికీ చెప్పకుండా సముద్రంలో కూలిపోయిందని చెప్పేసి వీళ్ళందరూ తేల్చేశారు. ఈ విమానం యొక్క చివరి స్థానాన్ని 7th ఆర్క్ అని పిలిచారు. ఇది ఆస్ట్రేలియా పశ్చిమ తీరానికి చాలా దూరంలో ఉన్న ఒక అపారమైన సముద్ర ప్రాంతం. ఇది ఆ ప్లేస్ లో వాళ్ళు చాలా వరకు వెతుకుతూనే ఉన్నారు ఈ ఫ్లైట్ గురించి, కానీ ఎక్కడ కూడా దొరకలేదు. దాదాపు 15 నెలల తర్వాత 2015 జూలైలో ఫ్రాన్స్ కు చెందిన రీయూనియన్ ఐలాండ్ తీరంలో పెద్ద విమాన శకలం అయితే దొరికింది. దాని పేరే ఫ్లెపరాన్. ఆ శకలం MH370 ఏదైతే మిస్ అయిందో దానికి సంబంధించింది నిర్ధారించారు అధికారులు. ఆ తర్వాత మొజాంబిక్, టంజానియా, మారిషస్ వంటి అనేక ప్రాంతాల్లో కొన్ని శకలాలు అయితే దొరికాయి. ఈ శకలాలన్నీ దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయిన విమానానికి సంబంధించినవని రుజువు చేశాయి. ఈ శకలాల ఆధారంగా దర్యాప్తు సంస్థలు విమానం యొక్క చివరి క్షణాల గురించి కొన్ని నిర్ణయాలకైతే వచ్చారు అధికారులు. ఆ ఫ్లవరాన్ దెబ్బతిన్న తీరును బట్టి చూస్తే విమానం వేగంగా అదుపు తప్పి సముద్రంలో కుప్పకూలిందని చెప్పేసి అనుమానించారు. శకలాలు దొరికిన ఈ విమానం ఎందుకు మిస్ అయిందన్న దాని ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు. అయితే దీనిపైన ప్రపంచవ్యాప్తంగా కొన్ని న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. కెప్టెన్ కావాలనే ఫ్లైట్ సంబంధించిన దారిని మళ్లించి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాడని చెప్పేసి భావించారు. ఎందుకంటే ఆయన ఇంటి సిమ్యులేటర్ లో కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఫ్లైట్ ప్లాన్ దొరికినట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే కొందరు వ్యక్తులు ఈ విమానాన్ని హైజాక్ చేసినట్టుగా భావించారు. లేదా కాక్పిట్ లో ఆక్సిజన్ తక్కువ ఉండడంతో పైలట్ స్పృహ కోల్పోయి ఫ్లైట్ ఆటో పైలట్ మోడ్ లో ప్రయాణించి ఇలా జరిగిందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. అయితే ఆ టైంలో ఇలా చాలా రకరకాల వార్తలు అయితే బయటకు వచ్చాయి. MH370 మిస్ ఇప్పటికి ఆల్మోస్ట్ 11 years అవుతుంది. 239 ప్రయాణికుల కుటుంబాలకి ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ఫ్లైట్ మిస్టరీగా ఇదైతే మిగిలిపోయింది. సో ఈ వీడియో అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలి, దేనిపైన చేయాలని చెప్పేసి కింద అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బై.